ఇప్పుడు అవలాగాడికి అవలాగాడు అనేది వాళ్ళ నోటి పదం, అది భూత పదం. ఆయన అవలాగాడు ఏంటని చెప్పేసి అవతల వాళ్ళు అవలాగాడు అనడం కరెక్ట్ కాదు అసలు. ఆయన మాట్లాడే మాటల్లో విధానంలో కూడా మాట మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వినట్లేదు. ఆయన మాట మార్చుకొని బుద్ధి మార్చుకొని కరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది. ఇంకా మాటలు ఎందుకు చెప్పండి. వాళ్ళని అసెంబ్లీలో ఇంటికి పంపించేశారు, పార్లమెంటులో జీరో చేశారు, మొన్న జూబ్లీస్ లో పంపించేశారు. ఇన్ని చేశాక కూడా ఇంకా అవలాగాళ్ళు వాళ్ళు వీళ్ళు. ప్రజాపాలన మా వైపు ఉంది, ఇందిరమ్మ పాలన మనం చేస్తున్నాం. దాన్ని చూసుకొని వాళ్ళు చేయాల్సింది పోయి అభివృద్ధి చేసేదంటూ సహకరించమంటే ఆయన అసెంబ్లీకి రాడు, ఈయనేమో అవలాగాళ్ళు అంటాడు. వాళ్ళ నలుగురికి సఖ్యత లేకుండా మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అవగాహన లేకుండా పోయింది. అది వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడటం కరెక్ట్. ఫస్ట్ ఆయన మాట విధానం మార్చుకుంటే ఇంకా మంచిది. జనాల్లో తిరుగుతుండే ఇంకా ఎదుగుదల ఉంది ఆయనకి. ఆ ఎదుగుదల ఉందా, ఎంతతోనే క్లోజ్ అయిందా అని ఆయన ఆలోచించుకోవాలా. ఆయన ఎదుగుదల అనేది లేకనే తెలంగాణ ప్రజలు ఆయన ఎదుగుదల చూడకనే ఆయన ఇంటికి పంపించారు. ఎదుగుదల లేదు కదా, ఇంటికి పంపించేసే ఇంట్లో కాముకుండేదానికి ఇంకా మాటలు, ఈ తోటలు, మాటలు అంటాడు, తోటలు అంటారు, పూలు వస్తుందంటారు, అసెంబ్లీకి వస్తామంటారు. ఇవన్నీ వాళ్ళు చెప్పుకోవడానికే తప్ప చేతల్లో చేసి చూపించలేదు. ఈరోజు మాటల్లో చెప్ప వాళ్ళ దగ్గర చేతలు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. జనాల్లో ఉంటాం, జనాలే మమ్మల్ని ఆదరిస్తారు. మేము జనాలకు భయపడతాం తప్ప లీడర్లకు కానీ, లీడర్ తిట్టే తిట్లకు కానీ మేము లీడర్ గారని కేటీఆర్ గారిని కూడా మేము లీడర్ అనుకోలేము. ఎందుకు అనుకోలేమంటే మాటలు మాట్లాడే విధానం బాగలేదు. మాటలు మార్చుకొని లీడర్గా తెలియకపోతే తెలుసుకొని మాట్లాడటం మంచిదని చెప్పి మేము ఈ మీడియా ద్వారా వారికి ఇంటిమేషన్ ఇస్తున్నాము. ఎందుకంటే మాటలు మాట్లాడటం వల్ల వచ్చేది ఏముండదు. మాటలు ఎవరికైనా వస్తాయి, వాళ్ళకు వస్తాయి, మాకు వస్తాయి. ఆ మాటలు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆ మాటలు మార్చుకొని సంప్రదాయంగా అభివృద్ధి మీద తెలంగాణలో చేయగలుపుకొని రమ్మనండి, అభివృద్ధి చేసి చూపిద్దాం. వాళ్ళని కూడా మాతో పాటు సహకరించమని అడుగుతున్నాం. ఆమె ఏంటంటే తెలంగాణ తెచ్చాము, ఇంత చేసి ఇంత కష్టపడి చేశాము, మా నాన్నగారు ఇంత కష్టపడి తెలంగాణ తెస్తే మా అన్న మా మామయ్య వీళ్ళందరూ నాశనం చేశారు. దీన్ని తెలంగాణని డెవలప్ చేయకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళ నలుగురు సంపాదనకే పరిమితం అయ్యారు. ఉద్యమ నాయకులను గుర్తించలేదు. అందుకనే తెలంగాణ నాశనం అయిపోయింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు పట్టం కట్టారు. మన పాలన బాగలేదనే 10 ఏళ్ళు మనకి అవకాశం కల్పించారు. ఆ 10 ఏళ్ళు కూడా మనం ఏమి చేయలేకపోయినామని చెప్పేసి ప్రజలు నమ్మే పరిస్థితి లేక ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారు. అది ఆలోచించుకోవాలని మేమే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కవితమ్మ గారు కూడా చెప్తున్నారు. మన పాలన కానీ ఏ విషయంలోనైనా ఇది బాగలేదు కాబట్టి వాళ్ళు తెలంగాణకి పట్టం కట్టారు. ఎక్కడైనా మన మాట మంచి మార్చుకొని జనాల్లో తిరిగే విధానంగా ఉండాలి తప్ప అడవిలో మృగాల్లాగా మాట్లాడు. అది టీఆర్ఎస్కి మైనస్. టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ వెళ్ళింది, కాంగ్రెస్కి మైనస్ ప్లస్. టీఆర్ఎస్ ఎప్పుడు మైనస్ అవుతుంది దాంట్లో. కవిత గారు ఓన్లీ బీజేపీతో పొత్తులో ఉన్నారా, కాంగ్రెస్తో పొత్తులో ఉన్నారా అనుకంటే టీఆర్ఎస్ నుంచి అయితే బయటకు వచ్చారు. దాని వెనక వ్యూహం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు తీసుకురాలేదు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకురాలేదు. కేవలం వాళ్ళు ఆస్తి పంచుకునే విషయాల్లో కానీ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు గొడవలు అయ్యి బయటకు వచ్చారే తప్ప ఆమెను ఎవరు తీసుకురాలేదు. ఆమె గారు పార్టీ పెట్టుకుంటే ఆమెకు సపోర్ట్గా ఎవరున్నారనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. చదువు రాదంటానికి ఆయన ఏమి ఇంగ్లీషు కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. న్యాయంగా చదువుకున్నారు, న్యాయంగా కష్టపడ్డారు. చదివే విషయంలో అందరికి జాబులు రావు కాబట్టి వారికి కూడా జాబ్ రాలేదు. కష్టం కోసం దొంగతనం చేయలే, ఇంకా వేరే పని చేయకుండా కష్టపడి పైకి వచ్చారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఛాయ్ అమ్ముకున్నాడు. ఆయన ఛాయ్ అమ్ముకున్నాడు అని ఎవరు అంటారా? ఆయన చెప్తాడు ఛాయ్ అమ్ముకొని పైకి వచ్చానని. అంటే అన్నగారు కూడా వేసి ఉండొచ్చు, మాకు తెలియకపోవచ్చు. ఒకవేళ వేసి ఉండొచ్చు, వేసినంత మాత్రం దొంగతనం కాదు కదా. బతుకుదెరువు కోసం కుటుంబాన్ని భార్య పిల్లల్ని బతికించుకోవడం కోసం ఎన్నైనా చేసుకోవచ్చు. ఆయన ఏమి ఫస్ట్ నుంచి లేని వ్యక్తి కాదు. ఫస్ట్ నుంచి ఆస్తిపరుడే, ఉన్నోడే, గొప్పోడే. ఆయన వృత్తి అది కావచ్చు. ఇప్పుడు వృత్తి ఏదైనా దాన్ని వృత్తిగా భావించవచ్చు. కొంతమంది వృత్తి కాదనుకోవచ్చు. ఇలా కొంతమంది కొన్ని షాపులు పెడతారు. వాస్తవంగా వైశాఖ కిరాణా షాపులు పెట్టాలా, మరి మిగతా వాళ్ళ షాపులు పెట్టట్లేదా? అది వృత్తే? ఆయన వృత్తి కాదు కదా అది. సీఎం గారు కూడా కష్టపడి పైకి వచ్చిన జీవితం. ఆయన రైతు బిడ్డ. సీఎం గారు రైతు. వాళ్ళ జెండా ఎగిరి
ముర్రేడు వాగులు పడటం తప్ప ఎగిరి జెండా పైన ఆగదు. అది పైన ఎగిరే జెండా ఓన్లీ ఒక కాంగ్రెస్ జెండానే ఎగిరిద్ది. టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిద్ది. ఎక్కడ ఎగిరిద్ది? ఏ ఆయువు లేకుండా ఎగురుతా ఉంటది గాల్లో, తిరుగుతూ ఉంటది గాల్లో, ఎగురుతూ ఉంటది. ఎప్పుడు కూడా తెలంగాణ చుట్టూ తిరుగుతూ ఉంటది తప్ప ఎక్కడ స్థిరంగా నిలబడదు. ఎగిరే గాలిపటం ఎంతో అదంతా. కానీ మాది అట్లా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ జెండా ప్రజల కోసం కష్టపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పట్టణం జనాలు కడతారు. Subscribe us and press the bell icon for more interesting updates.